ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణాధి నిధనం హేతద్ధి రామాయణం. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం విజయానంతరం పురంజయుడు ఏం చేశాడు, దానివల్ల తన రాజ్యానికి ఏం మేలు కలిగింది అనేది తెలుసుకుందాం. దీనికి ముందుగా అందరూ కూడా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. కార్తీక పురాణం 23వ అధ్యాయం. అగస్త్య మహాముని అత్రి మహామునిని చూసి, ఓ మునిపుంగవ, విజయమును పొందినటువంటి పురంజయుడు ఏమేమి చేశారో వివరించండి అని చెప్పేసి అడుగుగా, అందులకు అత్రి మహాముని అగస్త్య మహామునిని చూసి, ఓ కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలుసుకున్నవాడై తన యొక్క శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాతయు, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్య ఉన్నారు. మరియు అనేకమైనటువంటి శత్రువులను జయించి తన యొక్క రాజ్యాన్ని దశ దిశలో కూడా వ్యాప్తి చేసి అఖండ కీర్తిని ప్రసరింపజేశారు. శత్రువులకు సింహసపునై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉన్నారు. ఇన్ని పొందారని చెప్పడానికి అంతమేమున్నది. అతడిప్పుడు విష్ణువు యొక్క భక్తాగ్రేసురుడై ఉండి సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణిస్తూ ఉన్నారు. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతార్థునవుతానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా, ఒక రోజున అశరీరవాణి అయినటువంటి ఆకాశవాణి అతనికి, ఓ పురంజయ, కావేరి నదీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది, దానిని 2వ వైకుంఠమని పిలుస్తూ ఉంటారు. నీవు అక్కడికి వెళ్ళి రంగనాథన స్వామిని అర్చించుము. నీవు ఈ యొక్క సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుతావని చెప్పేసి పలికింది. అంతటా ఆ పురంజయుడు ఆ యొక్క అశరీరవాణి యొక్క మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున వస్తున్నటువంటి పుణ్యక్షేత్రములని దర్శించుకునుటూ ఆ యొక్క దేవతలను సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకున్నారు. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యన ఉన్నటువంటి రంగనాథ స్వామి యొక్క ఆలయమునందు శేషశయ్యపై పవళించున్నటువంటి రంగనాథ స్వామిని చూసి పరవశించి చేతులు జోడించి, ఓ దామోదర, గోవింద, గోపాల, హరే, శ్రీకృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుమూర్తిని గురించి అనేక విధములుగా స్తోత్రం చేశారు. కార్తీక మాసమంతయు కూడా అతను ఆ యొక్క శ్రీరంగమందే ఉండి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల యొక్క మహిమ వలన అతని యొక్క రాజ్యమందలి ప్రజలందరూ కూడా శ్రీ సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహగోపురాలతో, చతురంగ సైన్యములతో ప్రకాశిస్తూ ఉన్నది. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలులై, అప్రమత్తులై ఉన్నారు. ఆ యొక్క నగరమందలి అంగనామణులు హంస గజగామినులుగా, పద్మపత్రాయ లోచనలుగా, విపుల శోణిత్వము, విపుల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు కూడా ఖ్యాతి పొందారు. ఆ నగరమందలి వెలయాండ్రు కూడా నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉన్నారు. ఆ యొక్క పట్టణ మందిలి కులాంగనులు పతి శుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున
కార్తీక మాసము దాని యొక్క వ్రతాన్ని ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సమ్ముఖముగా చేరుకున్నారు. పురంజయుని యొక్క రాక విన్నటువంటి పౌరజనాలు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురుగా వెళ్ళి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టారు. అతడు ధర్మాభిలాషి, దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన యొక్క కుమారునికి పట్టాభిషేకం చేసి రాజ్యభారమును అప్పగించి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునికి వెళ్ళిపోయారు. అతడు వానప్రస్థాశ్రమం నందు ప్రతి ఏటా విధి విధానముగా కార్తీక వ్రతాన్ని ఆచరించారు. క్రమముగా అతని యొక్క శరీరం క్షీణించి మరణించి వైకుంఠానికి పోయారు. కావున ఓ అగస్త్య మహాముని, కార్తీక వ్రతం యొక్క ఫలితము అత్యంత ఫలప్రదమైనది, మహత్యము కలది. దానిని ప్రతివారు కూడా ఆచరించవలసి ఉన్నది. ఈ కథ చదివిన వారికి, చదివించిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి అత్రి మహాముని అగస్త్య మహామునికి చెప్పి ఉన్నారు. ఈ విధంగా 23వ అధ్యాయం కార్తీక పురాణం సంపూర్ణం. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్.